హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఎగ్ గోకరకాయ కర్రీ తయారు చేద్దాము. ఈ రెసిపీ చేద్దామండి. ఇది చపాతీలకు కానీ రొట్టెలకు కానీ పూరీలకు కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎగ్స్ వండితే అది ఎంత కాదు, మనకు సరిపోదు. ఇలా గోకరకాయతో చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. మనం అన్నంలో కానీ చపాతీలకు కానీ తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉండే కర్రీ. ఇలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, వాణి కిచెన్లోకి స్వాగతం. ఇప్పుడు నేను గోకరకాయ ఒక పావు కేజీ తీసుకున్నానండి. ఉడకపెడుతున్నాను. చిన్నగా స్టవ్ మీద ఉడకబెడుతున్నానండి. మంచిగా ఉడకబెట్టాలి. మనం కర్రీకి ఎలా వండుతామో అలాగే ఉడకబెట్టాలి. తర్వాత ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ని మంచిగా కొట్టి గిన్నెలో పోసుకోండి. ఒక గిన్నెలో వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోవచ్చు మీరు. నేను ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత ప్యాన్ స్టవ్ మీద పెట్టి వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. తగినంత ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ 50% ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపండి. బాగా కలపండి. నెక్స్ట్ నేను చిటికెడు గరం మసాలా వేస్తున్నానండి. బాగుంటుందండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. చూడండి, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేయండి. లేకపోతే స్కిప్ చేయవచ్చు. కారం తగినంత కారం చూసి అయితే వేసుకోండి. తర్వాత కారం వేయండి. టేస్ట్ సరిపడా కారం వేసాక సాల్ట్ వేయండి. సాల్ట్ అయినా ఎలాగో గోకరకాయలు వేసాం కదా, చూసి వేయండి. తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ పోసుకోండి. ఎగ్స్ పోసుకున్నాక కలపొద్దండి. కలపకుండా ఒక 5 minutes అట్లా ఉంచండి. చూడండి, నేను కలపట్లేదు, లైట్ ఇట్లానే వదిలిపెడతాను. చుట్టూ స్ప్రెడ్ చేసి వదిలిపెట్టేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది తెలిసి ఉండదు. ఇలా చూడండి, మంచిగా కొంచెం 50% అయితే ఉడికిపోయినాయి ఎగ్స్. కొంచెం ఉడకాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గోకరకాయ వేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్ ఫ్లేవర్ అంతా గోకరకాయ పట్టాలంటే ఇలా ఉన్నప్పుడే గోకరకాయ వేసుకోవాలి. మొత్తం ఎగ్ ఉడికేదా ఆకే ఉండొద్దు. ఇలా అయినాక మనం గోకరకాయ వేసుకోవాలండి. చూడండి, నేను గోకరకాయలు వేసుకుంటాను. వేసుకున్నాక బాగా కలపండి. మంచి కలిపి ఒక 5 minutes 6 minutes మూత పెట్టేసేయండి. చూడండి, మంచి కలుపుతున్నాను. ఇలా నేను కలిపినట్టు మంచి కలపండి. మెయిన్ పాయింట్ అండి, ఎగ్ 50% ఉడికినాక వేయాలి. మొత్తం ఉడికినాక వేసినా పర్లేదు, కానీ నేనైతే ఇలా వేస్తున్నాను. ఎందుకంటే ఎగ్ ఫ్లేవర్ అనేది గోకరకాయలకు పట్టాలని ఇలా కలిపేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చపాతీలకు ఎందులోకైనా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. చూడండి, మూత పెట్టేశాను. దీని కాంబినేషన్ పప్పుచారు చేస్తున్నాను అండి. చాలా పప్పుచారు అంచుకు చాలా బాగుంటుందండి. సరే అండి, పప్పుచారు కదా టమాటా పప్పు వేస్తున్నాను. కొంచెం నేను టమాటా పప్పు చారు లెక్క చేసేసాను. బాగుంటుందండి టమాటా పప్పుకు. ఈ ఎగ్ కర్రీకి చాలా చాలా అదిరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా మీరిగిన మీ పిల్లలకు, మీ పెద్దవాళ్ళకు వండి పెట్టడం చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరి మన